అయ్యా రాజు, ఎప్పుడు విమానం పిచ్చానా? స్కూల్ కి లేట్ అవుతుంది, వచ్చి సైకిల్ ఎక్కు. ఇంకా పెద్ద విమానం ఉంది నాన్న. అది గంట అలా గాల్లోకి లేచిందంటే ఆ సౌండ్ కి నా చేతిలో ఉన్న వెంటకి అలా పైకి లేస్తానా. ఆ ఒక్క విమానం తీసి వెళ్ళిపోతున్నానా. పడిపోతావయ్యా. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా నాన్న. విమానం అంటే నీకెందుకు అంత ఇష్టం నానా? మేఘాల్లో నుండి కిందకి చూస్తే కొండలు, చెట్లు, ఇల్లు అన్ని చిన్న చిన్నగా కనబడతాయి అంటున్నానా. విమానం ఎక్కించావా నాన్న ఒకసారి? బాగా చదువుకుని పెద్దవాడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు విమానం. పెద్దంటే ఇంకెంత ఎత్తావాలి? నా అంత ఎత్తావాలి. మరి నేను నీకన్నా ఎత్తుగా ఉన్నానుగా. నా కొడుక్కి తెలివితేటలు ఎక్కువ. మరి విమానం? అది నువ్వు విమానం నుండి కిందకి చూస్తే అన్ని చిన్న చిన్నవిగా కనబడతాయని చెప్పావుగా. మన బస్తీలో ఓ పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాని మీద నిన్ను ఎక్కిస్తాను. అక్కడ నుంచి కిందకి చూడు, అన్ని చిన్న చిన్నవిగా కనబడతాయి. అయ్యా రాజు, సరే చాక్లెట్లు కొనుక్కుంటావా? చాలా అంకుల్ ఒక చాక్లెట్ ఇవ్వరా? హై విమానం. అంకుల్ ఆ విమానం బొమ్మంతా 5 రూపాయలు ఇవ్వమంటావా? మళ్ళీ విమానం బొమ్మ కొన్నావా? ఇప్పటికే ఇంట్లో 16 విమానాలు ఉన్నాయిరా. ఎయిర్పోర్ట్ లో 50 విమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ఇల్లు చిన్న ఎయిర్పోర్ట్ అంటావా? పద పద. అయ్యా రాజు, విమానానికి బాయ్ చెప్పావు, నాకు చెప్పవా? బాయ్ నాన్న. ఏంట్రా లేట్ అయింది? విమానం చూడ్డానికి వెళ్ళావా? అవునరా. నమస్తే సార్. బాగున్నావా? నా కొడుకు రాజు బాగా చదువుతున్నాడా? ప్రతిరోజు నా కొడుకు ఎలా చదువుతున్నాడని నువ్వు అడగడం, బాగా చదువుతాడు అని నేను చెప్పడం. నీ కొడుకు బాగా చదువుతాడు వీరయ్యా. మీ నోటితో మాట వింటే నాకు అదొక సంతోషం అండి. అన్నట్టు వీరయ్య మర్చిపోయాను, మన రాష్ట్రంలో కోరుకొండ సైనిక్ స్కూల్ అని ఒకటి ఉంది. దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఉద్యోగం వచ్చేదాకా వాళ్లే చదివిస్తారు. మన స్కూల్ నుంచి 10 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశాం, అందులో మీ వాడు ఉన్నాడు. ఆ స్కూల్లో సీట్ వస్తే మీ వాడి భవిష్యత్తు బాగుంటది వీరయ్య. మంచిదయ్యా, నా కొడుకు విషయాల్లో మీరు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. మీ దయ్యా. పర్వాలేదు లేదయ్య. రాజు, మీ మాస్టరు పెద్ద పరీక్ష రాయిస్తాడంట, బాగా చదువుకోమా. అలాగే నాన్న. ఎందుకయ్యా, ఏమైంది? ఏంట్రా అలా ఎక్కావు? భయపడ్డావు కదా? నేనెందుకు భయపడతానయ్యా? అయితే మళ్ళీ అక్కనా? అయ్యో భయపడిపోయానయ్యా. చిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందరా ఇంతకు మించిన సంబర
సంతోషాలు మన సొంతమయ్యేనా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా నానా దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటావు నానా? అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు. రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల లెక్కలేని ఆనందాన సుఖాలు తప్పుకు రావాలా ఏం రా నీ బాబాయ్కి పెట్టావారా రింగ్ బాబాయ్. అరే మీ నాయన నువ్వు విమానం ఎక్కిస్తలేదు నేను మాత్రం ఖచ్చితంగా ఎక్కిస్తావా ఐ లవ్ యు బాబాయ్. ఏ విమానం బాయ్ 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 బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నేడు రేలా 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 నీదే నింగి నేలా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు అక్టోబర్ 15 మన భారతదేశపు ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు. నిజానికి కలాం గారు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అయ్యారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద కలలు కన్నారు. లక్ష్య సాధన కోసం చాలా కృషి చేశారు. అలాగే ఆయన అనుకున్నదే సాధించారు. ఈ రోజు మీరందరూ మీ జీవితాల్లో ఏమవ్వాలనుకుంటున్నారో నాతో చెప్పండి. ఓకే టీచర్. ఓకే, ముందుగా నువ్వు చెప్పు. నేను ఆర్మీలో జాయిన్ అవుతాను అనుకుంటున్నాను టీచర్. మరి నువ్వు? నేను సైంటిస్ట్ అవుతాను టీచర్. గుడ్, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా టీచర్. వెరీ గుడ్. రే ఐన్స్టీన్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా? నేను స్టార్ అవ్వాలనుకుంటున్నాను టీచర్. చెంప పగులుద్ది, సరిగ్గా చెప్పు. చిన్న హీరోని అవ్వాలనుకుంటున్నాను టీచర్. కూర్చో. నువ్వురా? నేను డ్రైవర్ అవుదాం అనుకుంటున్నాను టీచర్. సైలెన్స్. డ్రైవర్ వెయ్యి. ఏం నడుపుతావు? విమానం నడుపుతాను టీచర్. విమానం నడిపే వాళ్ళని డ్రైవర్ అన్నారు, పైలట్ అంటారు. ఓ అదే టీచర్. గుడ్ థాట్. కూర్చో. బస్ నడిపేవాడిని డ్రైవర్ అంటారు, లారీ నడిపేవాడిని డ్రైవర్ అంటారు, మరి విమానం నడిపేవాడిని ఎందుకు పైలట్ అంటారు? పైకి వెళ్ళాక లైట్ వేసుకుంటాడు కాబట్టి పైలట్ అంటారా? నువ్వు సూపర్ రా. ఒరే ఐన్స్టీన్, మనం బస్ లో వెళ్ళేటప్పుడు పాస్ వస్తే డాబా దగ్గర ఆపుతారు, అప్పుడు అందరు పాస్ పోసుకుంటారు. మరి విమానంలో వెళ్ళారా? ఆకాశంలో వెళ్ళేటప్పుడు సముద్రం వచ్చింది, పోసుకునే వాళ్ళుంటే పాస్ పోసుకోండి అని కండక్టర్ చెప్తాడు. అప్పుడు అందరు డోర్ దగ్గర నిలబడి పాస్ పోసుకుంటారు. సముద్రం దగ్గర ఎందుకురా? పాస్ పోసేటప్పుడు మనుషుల మీద పడకుండా ఉండడానికి. నేను గ్రేట్ రా. ఒరే ఐన్స్టీన్, మరి రెండు వస్తే? నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. ఒకటి వస్తే ఇటు తిరిగి అన్ని చేసుకోవాలి, అదే రెండు వస్తే వెనకాల తిరిగి అన్ని చేసుకోవాలి. సూపర్ రా. రే, లారీకి క్లీనర్లు ఉన్నట్టు విమానానికి కూడా క్లీనర్లు ఉంటారేంట్రా? ఉంటారు. క్లీనర్ని ఏ గోష్లు అంటారు. రే, నువ్వు చెప్తుంది తప్పనుకుంటాను రా. ఏ క్లీనర్లు అనేది తెలుగు పదం, ఎయిర్ గోస్ట్లు అనేది ఇంగ్లీష్ పదం. విమానం కిందికి రాగానే ఎయిర్ గోస్ట్లు తడిగుడ్డతో విమానం మొత్తం తుడుస్తారు. నీకెలా తెలుసురా? మీరందరూ ఇలా రండి. ఏంటి సార్? ఎరా సార్, అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు? నాకు అన్ని తెలుసు సార్. 111 ప్లస్ 111 ఎంతరా? 211. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా రాజు? 222 సార్. వాడిని చూసి నేర్చుకో. అలాగే సార్. అయినా ఒరే, ఏంటి సార్? నువ్వేం చెప్పినా చప్పట్లు కొడుతున్నారు ఎందుకురా వీళ్ళు? అది నేను పెద్ద అయ్యాక హీరో అవ్వాలనుకుంటున్నాను సార్. ఆహా. అందుకే వీళ్ళంతా నా ఫ్యాన్స్ అయ్యారు సార్. ఏతావా? ఎక్కడికి రా? సికింద్రాబాద్ వెళ్తాం సార్. సికింద్రాబాద్ వెళ్ళడానికి బేగంపేటలో ఫ్లైట్ ఎక్కుతున్నారా? వెళ్ళండి సార్, మా అమ్మ నాన్న వెళ్తున్నారు. ఎక్కడ్రా మీ అమ్మ నాన్న? రే 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 రే, మళ్ళీ వచ్చారంటే పోలీసులు పట్టిస్తారు.
కరెక్ట్ టైం బ్రేక్ వేసాను కదా సరిపోయింది కానీ లేకపోతే బఠానీలు తినడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తావరా రాజు నువ్వు అలా వెళ్ళడం తప్పయ్యా. విమానం చూద్దాం అనుకున్నా నాన్న. నాకు తెలియకుండా ఎప్పుడు అలాంటి పని చేయొద్దు. అలాగే నాన్న. అవును, నువ్వు బాగా చదువుకుని విమానానికి డ్రైవర్ అవుతావని చెప్పావు కదా. నాన్న, విమానం నడిపే వాళ్ళని డ్రైవర్ అంటారంట, పైలట్ అంటారంట. నాకు ఈ రోజు తెలిసింది. ఆ? నువ్వు పెద్దోడు అయ్యాక పైలట్ అయ్యి విమానంలో నన్ను కూడా తీసుకెళ్ళాలి. సరే నాన్న. అంతవరకు ఇలాంటి పనిలేమి చేయమక్కయ్యా. అలాగే నాన్న. చూడు, వాళ్ళ నాన్న చూడు, రాజుకి ఎంత ప్రేమగా చెప్తున్నాడు. నువ్వు అన్నావు, నన్ను కుక్కని కొట్టినట్టు కొడుతున్నావు. అమ్మా, నీ నాన్న బదులు ఆ వీరేమాన్ పెళ్లి చేసుకుని నన్ను కనాల్సింది. అన్న నీకు చదివే రాదు, నువ్వేం రాత్రం అన్నా? నా కొడుకుని సంతకం నేర్పించమని చెప్పాను, వాడు నేర్పించాడు. చూడు వీరయ్యా. నీ పేరు వీరయ్య అంటే ఆడ విమానం అని రాసింది. ఏం చదువుకున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. నా కొడుకు ఏం చదువుతున్నాడో తెలుసా? వాడి చదువు గురించి టీచర్లు ఎలా పొగుడుతున్నారు తెలుసా? నా కొడుకు చదువుని అవమానిస్తావా? పరా వీరయ్యా. డానీ ఏంట్రా ఒకసారి గరా వీరయ్యా. గరా ఎవరు వచ్చినది వీరయ్య చెప్తాను. ఏమైందిరా? ఇది చూడు ఏం రాసింది ఇక్కడ. చదువురా. చదువు. వీరయ్య అది విమానం అని రాసింది. అది ఇగో విమానం విమానం. రాజు ఆ కొడుకు వచ్చాడరా. ఇదేంట్రా? వీరయ్య. వీరయ్య సరిగా చెప్పరా? విమానమే నాన్న. వీరయ్య నేర్పించమంటే విమానం నేర్పించాడంట్రా. ముందు నువ్వు నన్ను విమానం ఎక్కించు, తర్వాత నేను నీ పేరు నేర్పిస్తా. అయ్యో, ఈ విమానం కనిపెట్టినవాడు ఎవడురా వాడు? సార్, నన్ను రమ్మన్నారంట. గుడ్ న్యూస్ వీరయ్య, ఇదేంటో తెలుసా? మీ కొడుక్కి కోరుకొండ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ దొరికింది. మా స్కూల్ నుండి 10 మంది పిల్లల్ని ఎగ్జామ్ రాయిస్తే మీ వాడు ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. చాలా సంతోషంగా ఉంది సార్. రే రాజు, నువ్వు ఆ స్కూల్లో కష్టపడి చదువుకుంటే నీకు ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వస్తుంది. అప్పుడు ఏ విమానమైనా నడపచ్చు. సార్, నేను స్వీట్లు తెస్తే తీసుకుంటారా సార్? ఎందుకు తీసుకో వీరయ్య, తెప్పించు. స్కూల్లో సీట్ వచ్చిందిరా. రాజు స్వీట్లు. ఈ రాజు పడిపోయాడు. రండి రాజు. 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 వీరయ్య, రాజు స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాడని మా వాడు చెప్పాడు. హాస్పిటల్ ఎక్కడో తెలియలేదు, అందుకే రాలా. డాక్టర్ ఏమన్నారా? బలం తక్కువగా ఉందంట, మందులు రాసిచ్చారు. మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడే అండి. వీనికన్నా కన్నా భార్య చనిపోయింది. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. మీ బాబుకి బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. మీ బాబుకి ఎంత ట్రీట్మెంట్ చేసినా 4 రోజుల కన్నా బతకడం కష్టం.
ఏడుస్తున్నావు నాన్న నువ్వు? అదే మీ అమ్మ గుర్తుకొచ్చిందయ్యా. నువ్వేం బాధపడకు నాన్న, నేను విమానంలో వెళ్ళి అమ్మని తీసుకొచ్చేస్తా. నానా తొందరగా రెడీ అవ్వు, స్కూల్ లేట్ అవుతుంది నాన్న. ఈ రోజు నుండి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దయ్యా. ఎందుకు నానా? అర్థమైందిలే, సైనిక్ స్కూల్కి వెళ్తున్నానని ఈ స్కూల్కి వద్దంటున్నావు కదా నానా. నేను దూరంగా వెళ్తే నువ్వు ఉండగలవా నానా? ఉండలేనయ్యా. హాయ్. నీకు ఇష్టం వచ్చిన కొనుక్కుంటాను. రాజు రాజు ఏయ్! రాజు ఏయ్! రాజు రాజు అయిపోతారయ్యా. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా నాన్న. అవును, నీకు నేనంటే ఇష్టమా అమ్మానంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం నాన్న. ఎందుకయ్యా? విమానం ఎక్కించేది నువ్వే కదా నాన్న. ఖచ్చితంగా ఎక్కిస్తానయ్యా. ఐ లవ్ యూ నాన్న. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాన్న. నమస్కారం అమ్మా. నేను విమానం టికెట్ల గురించి వచ్చానమ్మా. 2 టికెట్లు. రేట్ ఏందమ్మా? ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి తక్కువ రేట్ ఉంటే అక్కడికి. ఓకే. వైజాగ్కి 10,000 ఉంది, బుక్ చేయమంటారా అండి? 10,000? 10,000 ఆయకనాలు గులగొచ్చారు, ఇప్పుడు ఎట్లా బతుకుతావు వీరన్నా? అర్జెంటుగా 10,000 కావాలరా. అయినా 3 పూటలు తిన్నీకే మనం నానా సంకలు నాకుతున్నాము. ఇప్పుడు 10,000 రూపాయలు మనం ఏడికెళ్ళి తీసుకొస్తాము, ఎట్లా తీసుకొస్తాం రా? నాకు అర్థం కాదు. అన్నా అన్నా అన్నా, పని కావాలన్నా. ఒంటి కాలుడివి ఓడికి పనితాడు చెప్పు. కాలు లేకపోయినా చేతిలో బలం ఉందన్నా. పని బాగా చేస్తానా. ఎంత పని చేస్తే అంత కూలి ఇప్పించంటన్నా. అలానా? ఏం చేస్తే గిట్లో వచ్చినావు? సార్ నేను చెప్పాను కదా, ఈయనే సార్. నువ్వు కూర్చొని చెక్కలు మాత్రమే కట్ చేయగలవు. ఎన్ని చెక్కలు కట్ చేస్తే అంత కూలి వస్తుంది. పోయి పని చేసుకోపో. అట్నే అన్నా. చూపెట్టు. సార్ ఏంద్రా వీరయ్య? డబ్బులు 10,000 కావాలి సార్. పని చేసి తీర్చేస్తాను. అది కాదు సార్, నా కొడుక్కి. చేసిన పనికి కూలి మాత్రమే ఇస్తా. చేసేది ఉంటే చేయ, లేకుంటే వెళ్ళిపో. 10,000 అడిగి పెడదని చెప్పి 50,000 దొంగతనం చేస్తావు. 50,000 దొంగతనం చెప్తున్నానని ఏమనుకోవద్దు. విమానం ఎక్కిస్తానని చెప్పి నువ్వే నీ కొడుక్కి ఆశలు రేపెట్టి చెడగొడుతున్నావు. నా కొడుక్కి క్యాన్సర్ రా. క్యాన్సరా? వాడు బాగా బతకాలనుకున్నాను. ఇప్పుడు బతికితే చాలు అనుకుంటున్నాను. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు. నా ప్రోగ్రాం చూడటానికి ప్రభాకరన్నా, ఒక్క నిమిషం ఉండరా. ఫోన్లో ఉంటే వాడిని ఎలాగైనా తీసుకురావాలి నువ్వు. ఎంత చెప్పినా అనుకుని వెళ్ళిపోన్నాడన్నా. రావడం కష్టం అన్నా